వెల్కమ్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ముఖ్యంగా పండుగల సాయన్న జయంతి సందర్భంగా నిరుద్యోగులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి రేపు డిఎస్సి ఎగ్జామ్ వచ్చే నెల 5వ తేదీ వరకు నిర్వహణ. ప్రతిరోజు 2 షిఫ్టులు, మొత్తం 2,79,956 అప్లికేషన్లు, 14 జిల్లాల్లో 56 సెంటర్లు. అంటే రేపటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. దీనికి గాను 14 జిల్లాలో 56 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అని మనకు ఇక్కడ దిశ న్యూస్లో ఇక్కడ రావడం జరిగింది. రేపటి నుంచి రుణమాఫీ తొలి విడతలో ₹1,00,000 వరకు లబ్ధిదారుల కుటుంబం గుర్తింపునకు ప్రామాణికంగా రేషన్ కార్డు. రైతు వేదికలో లబ్ధిదారులతో సంబురాలు. రుణమాఫీ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ₹1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతుకు ఫస్ట్ ఫేజ్లో భాగంగా గురువారం సాయంత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా డబ్బులు జమ చేయనున్నది. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. దీనికి ముందే జిల్లాలోని బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశమై పథకం అమలుపై చర్చించనున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని సెక్రటరియట్లో జరిగిన కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశం సందర్భంగా రుణమాఫీకి సంబంధించిన పలు సందేశాలు అమలు తీరుపై సీఎం ఎందుకు ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. రైతు పట్టాలు, పాస్ పుస్తకాల ఆధారంగానే రైతు కుటుంబాలకు ₹2,00,000 రుణమాఫీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రైతుల కుటుంబాలను గుర్తించేందుకు రేషన్ కార్డులను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపింది. రేషన్ కార్డు తప్పని సరి అనే నిబంధనపై రైతుల్లో వ్యక్తం. డిఎస్సి పరీక్షలు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రోజు స్కూల్ అసిస్టెంట్, సోషల్, ఫిజిక్స్, సైన్స్, తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్టులో, సెకండ్ షిఫ్టులో ఫిజిక్స్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు, సెకండ్ షిఫ్టులో లాంగ్వేజ్ పండిత్, హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మొత్తం మే 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 20న ముగిసింది. మొత్తం 2,79,956 అప్లికేషన్లు వచ్చాయి. కాగా 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటిలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్టీ, ఎస్జిటి, స్పెషల్ ఎడ్యుకేషనల్ 796 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంటు పోస్టులకు అత్యధికంగా 1,61,000
746 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్ చేసుకున్నారు. ఎస్జిటికి 88,007 భాషా పండితులు, 18,211 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 4వ తేదీతో డిఎస్సి దరఖాస్తు గడువు ముగిసింది. అయితే డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్తో జూన్ 20 వరకు దరఖాస్తు గడువు పెరిగింది. కాగా గతంలో జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ అధికారులు డిమాండ్ మేరకు ఈ నెల 10 నుంచి ఆగస్టు 5 వరకు రీషెడ్యూల్ చేసింది. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆలయకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తాం, త్వరలో జీవో విడుదల చేస్తాం అని సీతక్క చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఇక్కడి నుంచి పదవి విరమణ పొంది అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని వెల్లడించారు. రిటైర్డ్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు ₹2 లక్షలు, హెల్పర్లకు ₹1,00,000 ప్యాకేజీ చొప్పున అందిస్తామన్నారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రామత్ నగర్ డివిజన్లో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిని నమ్మించి మోసం చేసిందని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని అంగన్వాడీ సెంటర్లకు చిన్నారుల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మబాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎస్ట్ మైలా జిఎన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. మీకెందుకు కుల రిజర్వేషన్లు? చాలామంది హిందూ మతం నుండి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇలా మతం మారిన చాలామంది సర్టిఫికెట్లలో హిందూ అనే ఉంటుంది. ఎందుకంటే వారికి రిజర్వేషన్ కావాలి. సరే, మధ్యలో కన్వర్ట్ అయిన వ్యక్తి పేరు మధ్యలో మారదు కాబట్టి హిందూ అని పెట్టొచ్చు. సరే, కానీ వారికి పుట్టిన పిల్లలకు సైతం హిందువుగానే స్కూళ్ళలో ఎందుకు రాయిస్తున్నారు? ఇలా మతం మారిన వారికి ఎందుకు కుల రిజర్వేషన్లు అసలు చేయడం? ప్రభుత్వాలు ఓసారి ఈ అంశంపై ఆలోచించాలి. కాళోజీ, డిఎస్సి పరీక్ష ముందుకెళ్లేదెలా? నిరుద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థి నాయకులతో ప్రజాస్వామ్య పద్ధతిలో సంప్రదింపులు జరిపి ఈ సున్నిత సమస్యకు వెంటనే చర్మగీతం పాడాలి. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి 2024ను వాయిదా వేయకపోవడానికి న్యాయ సంబంధ చిక్కులు ఉన్నాయా, లేక ఇతర బలమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నది స్పష్టంగా నిరుద్యోగ యువతకు వెల్లడించాలి. ఇక ముందు ఇటువంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం నిరుద్యోగుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను రూపకల్పన చేయాలి. అలానే నిరుద్యోగ యువత కూడా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయమనడం సబబు కాదు. దీని ద్వారా కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి తప్ప ఉద్యోగం కోసమే సంవత్సరాల తరబడి కష్టపడి చదివే సగటు నిరుద్యోగానికి దక్కేది ఏముండదు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానమైన జీతాలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించగలిగితే ప్రభుత్వ టీచర్
ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత అంతగా ఆరులు చాచరు. రైతు బంధు, చెరువులు మరి ఇతర మేడ్చల్ జిల్లాలో జోరుగా అక్రమాలు. 66,519 ఎకరాలకు రైతు బంధు సాయం సాగు చేస్తున్న భూమి 28,162 ఎకరాలే కావది. అదనంగా వ్యవసాయేతర భూములు 38,357 ఎకరాలకు పెట్టుబడి సాయం. ఇటీవల గట్కేసర్లో, తాజాగా షామీర్పేటలో బయటపడిన మోసాలు. ప్రభుత్వం అంగన్వాడీలతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ద్వైపాక్షిక చర్చలు జరపాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీయు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏఐటీసీ హిమాయత్ నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యుఐటియుసి రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సాయిశ్వరి, ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి, ఉప ప్రధాన కార్యదర్శి సీత మహాలక్ష్మిలు మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని యూనియన్ స్వాగతిస్తున్నారు. దీంతో పాటుగా అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్పై తక్షణ టీవోను విడుదల చేయాలని, సుదీర్ఘ కాలంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఇచ్చే పెన్షన్ను ₹5,000 ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్. 12 కిలోల గంజాయి, బైక్, సెల్ ఫోన్ల స్వాధీనం. గంజాయి తరలిస్తున్న 2 పోలీసులు అరెస్టు చేసి వెంటనే ఆఫీస్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా ఖలాఫత్థర్కు చెందిన అబ్దుల్ ఖలీ 34, ఫలక్నుమాకు చెందిన మహమ్మద్ అర్షద్ 27 ఆటోలో 2 కలిసి హమీజాజ్ మిస్కిన్ ఖాన్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఓ వ్యక్తికి విక్రయించేందుకు బైకుపై బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆఫీస్ నగర్కు పోలీస్ స్టేషన్ పరిధిలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం, ఆఫీస్ నగర్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. వాటిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 కిలోల గంజాయి, బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే గంజాయి ఇది చాలా అనారోగ్యాలకు మరియు క్యాన్సర్, ఇతర ఎన్నో రోగాలకు దారితీస్తుంటే ఇది ఒక యువతరంలో ఈ గంజాయి పరిస్థితి అనేది అత్యధికంగా మరి యువకులు మరియు వీటిని తీసుకోవడం ద్వారా ప్రాణాలతో చనిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. కాబట్టి దీనిని నివారించడం ఎంతో మంచిది. దీన్ని మరి భారత రాజ్యాంగం ప్రకారంగా దీనికి ఎన్నో చట్టాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సరిగా ఇంప్లిమెంటేషన్ చేస్తే మరి భారతదేశం వ్యాప్తంగా దీన్ని నిర్మూలించవచ్చు. స్టోన్ క్రషర్ అంటే సహజమైన అడవుల నుంచి స్టోన్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఉన్న రాళ్లను మరియు ప్రభుత్వ భూముల్లో అంటే ప్రజలు నివసిస్తున్న పట్టించుకొని రెవెన్యూ అధికారులు కొన్నేళ్లుగా నివాసాల సమీపంలో నడుస్తున్న వైనం దుమ్ముతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు కన్నెత్తి చూడని మైనింగ్ సొల్యూషన్ బోర్డు అధికారులు కరీంనగర్ జిల్లాలో యజమానులకు కాసులు కురిపిస్తున్న గ్రానైట్ కమిషన్లు ప్రజలకు మాత్రం అనారోగ్యాన్ని పంచుతున్నాయి. పరిశ్రమలు 10 మందికి ఉపాధి కల్పించాలి కానీ ప్రజలను కాలుష్యం బారిన పడేస్తున్నాయి. రాష్ట్రంలోనే గ్రానైట్ పరిశ్రమల హబ్గా పేరున్న జిల్లాలో అడుపు లేకుండా వెలిసిన పరిశ్రమలలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కొత్తపల్లి మండలం ఇక్కడ చూస్తుంటే మనకు ఈ గ్రామాలలో ఖానాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 116లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఓ గ్రానైట్ క్రషర్ ఫ్యాక్టరీ నడుస్తూ ప్రజల అనారోగ్యాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఖామాన్పూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ల పక్కనే గ్రానైట్ కనెక్షన్ నడుస్తున్నాడు. దుమ్ము ధూళితో స్థానిక ప్రజలను శ్వాసకోశ మరియు వ్యాధులకు బారిన పడేస్తుంది. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు నివాసాలకు, దేవాలయాలకు, పాఠశాలకు, జాతీయ రహదారులకు అతి సమీపంలో యూనిట్లు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ సంపాదనలో ఎగబడుతున్నారు.
కనీస రక్షణ చర్యలు పాటించకపోవడంతో పల్లెలు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. క్రషర్ల నుంచి వెలువడుతున్న బూడిదతో పచ్చని పంట పొలాలు, చెట్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు పశువుల మేతకు ఇబ్బందులు మారింది. కొత్తపల్లి మండలంలో గ్రానైట్ పరిశ్రమలు అధికారిక లెక్కల ప్రకారం 217 ఉన్నాయి. ఇవే కాకుండా అధికారికంగా మండలాల్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న పరిశ్రమలను కట్టడి చేయాల్సిందిగా అధికారులే నిమ్మక నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6250 మీటర్ల పర్వతాధిరోహణ గిరిజన యువకుడు అద్భుతమైన ఫీట్. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలోని ఉల్లేపల్లి భూక్య తండాకు చెందిన గిరిజన యువకుడు భూక్య యశ్వంత్ 6250 మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాట్సీ 2ని అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలబెట్టారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డికి ఫోటోలను శిఖరంపై ప్రదర్శించారు. పర్వత అధిరోహణలలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన యశ్వంత్ తాజాగా హిమాలయాల్లోని లడాక్ ప్రాంతంలో గల 6250 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాడు. గతంలో దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, యూరప్లోని మౌంట్ ఎలబ్రాస్, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్ట్లాస్కో, హిమాచల్లోని మౌంట్ యూనామ్, మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. మరో వివాదం. ట్రైనీ ఐఏఎస్ పూజ సివిల్స్ పరీక్షకు వేరే పేపర్లతో హాజరైనట్టు ఆరోపణ. నేషనల్ బ్యూరో ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సివిల్స్ పరీక్షకు వేర్వేరు పేపర్లతో హాజరైనట్లు తెలుస్తోంది. దీనికి 2019లో పూజ దిలీప్ రావు అనే పేరుతో ప్రిలిమ్స్ రాయగా 2022లో పూజ మరో ఖేడ్కర్ పేరుతో హాజరయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్కు ఎంపికయ్యారు. అటు సెంట్రల్ అప్పులేట్ ట్రిబ్యునల్కు చేరుకున్న దరఖాస్తుల్లోనూ తన వయస్సును వేరుగా పేర్కొనడం గమనార్హం కాగా, పూజపై దర్యాప్తుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆమె దోషిగా తేలితే ఆమె పదవి ఊడటం ఖాయం. అర్ధరాత్రి పూజ ఇంటికి పోలీసులు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ ఇంటికి గత అర్ధరాత్రి వాషిం పోలీసులు వెళ్ళినట్లు సమాచారం. దాదాపు 2 గంటల పాటు పూజతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులతో పూజ ఏం మాట్లాడారో అని తెలియరాలేదు. ఇంకా ఢిల్లీలో మోతీలాల్ నిరసన. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ఆయనతో పాటు మరికొందరు నిరుద్యోగులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి హఠావో, తెలంగాణ బచావో అని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లకు సంబంధించిన ప్లాకార్డులను ప్రదర్శించారు. గ్రూప్ 1లో 1:100 తీసుకోవాలని, డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ 25 రోజులుగా నిరుద్యోగులు అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంతో ఢిల్లీకి వచ్చామని తెలిపారు. ఇప్పటికీ మనకు మోతీలాల్ నాయక్ ఇప్పటివరకు ఉస్మాన్ గాంధీ హాస్పిటల్లో ఇప్పటి వరకు మనకు 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు అలాగే మోతీలాల్ నాయక్ ఢిల్లీలో ఈ యొక్క గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 తర్వాత డిఎస్సి గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, నిరుద్యోగులకు జరిగే అన్యాయాన్ని సరే ప్రభుత్వాలు ఏవి పట్టించుకోవడం లేదని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది.
ఈ నిరసనలు కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా. దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగుల పట్ల శౌర్యకు పథకం ఖాయం. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాడు శౌర్య భావ పథకం ఖాయం చేసుకున్నాడు. అమెరికాలో జరగనున్న టోర్నీలో అతను సెమీస్కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో మ్యాచ్లో సౌరభ్ 2-11, 11-4, 10-12, 11-8, 12-10 తేడాతో మలేషియాకు చెందిన లోవా స్పెయిన్పై విజయం సాధించాడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.